హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో యూనిఫామ్ కోట్ అనేది ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేను చూపించే ఈ కొలతలు అనేటివి 11 to 12 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్ పిల్లలకు కూడా కరెక్ట్గా సరిపోతాయి. నేనైతే గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చిన ఓనీతో కోట్ అనేది కట్ చేస్తున్నాను. ఈ ఓనీ ఏంటంటే చాలా పల్చగా ఉంది. దీన్ని మనము లైనింగ్ లాగా వేసుకొని డబుల్గా స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే మనకి అంత నీట్గా ఉండదండి ఫినిషింగ్ అనేది. చూడండి, ఫస్ట్ అయితే ఈ ఓనీని డబుల్గా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కోట్కి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ కోట్ కట్ చేసుకోవడానికి కస్టమర్ దగ్గర నుంచి 3 కొలతలు అయితే తీసుకోవాలండి. కస్టమర్ హైట్, అలాగే చెస్ట్ లూజు, ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చి 12 ఇంచెస్, హైట్ ఏమో 15 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చి 26 ఇంచెస్ అయితే ఉంది కస్టమర్కి. ఈ కొలతలు చిన్నపిల్లలకి సరిపోతాయండి. కింది వైపున ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి 1.5 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ దగ్గర నుంచి హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హైట్ 15 ఇంచెస్, పై వైపున షోల్డర్ కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ కలిపి 15.5 ఇంచెస్కి హైట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చి మనకి 12 ఇంచెస్ ఉంది కదండి. 12 ఇంచెస్లో సగము 6 ఇంచెస్ అయితే వస్తుంది. ఆ 6 ఇంచెస్ని షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకొని అదే 6 ఇంచెస్ని కింది వైపు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక డౌన్ కోసం కూడా 6 ఇంచెసే మార్కింగ్ చేసుకొని దీన్ని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కొలతలు అనేటివి సన్నగా ఉండి 6th క్లాస్ 5th క్లాస్ పిల్లలకి కరెక్ట్గా సరిపోతాయండి. ఆ కార్నర్లో 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. నెక్ కోసం 2.5 ఇంచెస్ విడ్త్, అలాగే 2.5 ఇంచెస్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్, దీనికి నెక్ డీప్ ఏం అవసరం లేదు కాబట్టి ఈ డీప్ అనేది సరిపోతుంది. చూడండి, 2.5 ఇంచెస్ విడ్త్, 2.5 ఇంచెస్ హైట్ అయితే తీసుకున్నాను. అలాగే చంక డౌన్ కోసము షోల్డర్ కోసం 6 ఇంచెస్ అయితే తీసుకొని బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, వెడల్పు మనం మార్కింగ్ చేసుకోలేదు కదా. చూడండి, చెస్ట్ లూస్ వచ్చి 26 ఇంచెస్ వచ్చింది. 26 ఇంచెస్ని 4తో డివైడ్ చేసుకుంటే మనకి 6.5 ఇంచెస్ అయితే వస్తుందండి. కోట్ అంత ఫిట్గా ఏం వేసుకోం కదా, కొంచెం లూస్గానే వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని 7 ఇంచెస్కి చెస్ట్ లూస్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను. పైన ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదేలాగా కింది వైపు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి కోట్కి షేప్ రావడానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా నెక్ దగ్గర నుంచి క్రాస్గా డౌన్ చేసుకుంటే షోల్డర్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. కటింగ్ వీడియో అనేది చాలా ఫాస్ట్గా చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ కోట్ షేప్ కోసం కొంచెం క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ వరకు కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర, అలాగే నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి కోట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఓపెన్స్ అనేటివి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. కోట్కి బటన్స్, కాజాలు స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మనము ఒక లైన్ లాగా డ్రా చేసుకొని వదులుకోవాలి. ఆ లైన్ని వదిలేసి అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ అనేది ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అది ఎలాగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. కోట్కి బ్యాక్ నెక్ కన్నా ఫ్రంట్ నెక్ అనేది డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నెక్ అనేది మార్కింగ్ చేయడం లేదండి. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపున 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకున్నాం కదా, ఆ డౌన్ చేసుకున్నది కూడా నీట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ వదిలేసాం కదా, ఆ లైన్ వదిలిన దగ్గర నుంచి నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డౌన్ అనేది 5.5 ఇంచెస్ కానీ లేకపోతే 5 ఇంచెస్ కానీ సరిపోతుందండి. నేను చూపించే కొలతలకి నేనైతే ఇక్కడ 5 ఇంచెసే తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ అనేది వి షేప్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్లో మనం కోట్కి షేప్ తీసుకోవడానికి ఇటువైపు నుంచి 2.5 ఇంచు, అలా పై వైపుకి 2.5 ఇంచు ఉండేలాగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో కోట్కి షేప్ అనేది నీట్గా వస్తుందండి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదేలాగా కట్ చేసుకోవాలి. ఈ కోటు మార్కింగ్ చేసుకున్న దగ్గర కొలతల్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను.
ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఒకదానిపైన ఒకటి నీట్గా అడ్జస్ట్ చేసుకొని కింద వైపున 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది వేస్తానని చెప్పాను కదా పల్చగా ఉందనేసి, దానికోసము ఈ ఓనీ క్లాత్ లో నుంచే ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉంటే ఇలా లైనింగ్ లాగా కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ అనేటివి మన వైపు ఉండేలాగా చూసుకొని మనం ఇక్కడ కోట్కి లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి లైనింగ్ కోసం తీసుకున్న క్లాత్ని కింద వైపు పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఆ షేప్కి తగినట్టు 1/2 ఇంచు మార్జిన్తో కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా సూదిని కిందకి దింపుకుంటూ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఇటువైపుకి తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి. నేను ఇక్కడ నెక్ని అలాగే చంకని ఒకేసారి రివర్స్ అనేది చేసుకుంటున్నానండి. మళ్ళీ చంకకి సపరేట్గా హెమ్మింగ్ పట్టి అనేది యాడ్ చేసే అవసరం లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకొని మనము కుట్టుకున్న దానికి షేప్కి తగినట్టు నీట్గా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రివర్స్ అవుతుంది. చంక దగ్గర కూడా ఇలా నీట్గా కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా రివర్స్ చేసుకొని ఆ కార్నర్స్ అన్నీ కూడా నీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఏదైనా ఒక పెద్ద నీడిల్ తీసుకొని కార్నర్స్ అనేటివి ఓపెన్ చేసుకుంటే మనకి ఎడ్జెస్ అన్నీ నీట్గా వచ్చేస్తాయండి. ఇలా నీట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత దానిపైన పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత చంక దగ్గర కూడా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ కోసం తీసుకున్న క్లాత్ని మెయిన్ క్లాత్ని ఇలా నీట్గా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. కింది వైపున 1.5 ఇంచ్ మార్జిన్తో మనము ఫోల్డింగ్ కోసం వదిలిపెట్టాం కదా ఆ 1.5 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదేలాగా రెండు ఫ్రంట్స్ని కూడా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకొని షోల్డర్కి మిడిల్లో ఇలా పట్టుకొని డాట్స్ అనేది పట్టుకోవాలి. మనం లంగా జాకెట్కి ఎలా అయితే డాట్స్ మిడిల్లో పట్టుకుంటామో సేమ్ అదేలాగా దీనికి కూడా మిడిల్లో డాట్స్ అనేది పట్టుకుంటే మనకి కోట్ షేప్ అనేది ఇంకా నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. లైనింగ్ కోసం తీసుకున్న క్లాత్ని కింద వైపు పెట్టి దానిపైన బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని చంక దగ్గర నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. చంక చుట్టూ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత అలాగే నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇటువైపు చంక చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనము చంకని నెక్ని ఒకేసారి రివర్స్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకొని నెక్ చుట్టూ చంక చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత నీట్గా బ్యాక్ పార్ట్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని చంక చుట్టూ అలాగే నెక్ చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ చంక చుట్టూ పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా నీట్గా చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ మార్జిన్తో క్లాత్ అనేది వదులుకున్నాం కదా అదే 1.5 ఇంచ్ మార్జిన్తో ఇలా స్ట్రైట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింది వైపున స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనము డాట్స్ అనేది పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసి పట్టుకొని పై వైపు నుంచి కింది వైపు నుంచి క్లాత్ అనేది వదిలిపెట్టి మిడిల్లో డాట్ అనేది వేసుకోవాలండి. ఇలా డాట్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ కోట్ అనేది పెట్టి ఇలా నీట్గా షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా మనము షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఆ షోల్డర్ జాయింట్ చేసిన ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకొని పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని మనము కోట్ని రివర్స్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ వదులుకున్నాం కదా అదే 2 ఇంచెస్ మార్జిన్తో చంక దగ్గర నుంచి కింది వైపు వరకు కూడా స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనకి కోట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మర్చిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.